నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని E7 రోడ్ వైపు అయితే ఉన్నాము. ఈ E7 రోడ్ వచ్చేసి మందడం దగ్గర నుండి అనంతవరం వరకు 11.5 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఈ E7 రోడ్డు 50 మీటర్స్ రైట్ ఆఫ్ వే అయితే నిర్మిస్తున్నారు. ఇది 3+3 అయితే ఉంటుంది. లాస్ట్ టైం మనం E7 రోడ్డుకి సంబంధించి ఒకవైపు తార్ వేస్తున్నారని చెప్పి అయితే అప్డేట్ ఇచ్చాము. అప్పుడు వచ్చేసి N14 నుండి N15 రోడ్డు మధ్యలో అయితే జరిగినాయి. మొత్తం 1 కిలోమీటర్ వరకు తార్ రోడ్డు వేయడం అటువైపు కంప్లీట్ చేశారు. ప్రెసెంట్ బసవతారకం హాస్పిటల్ కి పక్కనే ఈ రోడ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇటు వచ్చేసి మనకి N15 నుండి N16 కి వెళ్లే దారిలో ఒక 480 మీటర్స్ వరకు రోడ్డు నిర్మాణం అయితే చేస్తున్నారు. ప్రెసెంట్ తార్ రోడ్డు వేయడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి DPM ఫస్ట్ లేయర్ అనమాట. దీనిపైన ఇంకో లేయర్ వర్క్స్ అయితే చేస్తారు. ప్రెసెంట్ ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇటువైపు అంతా రెండు వైపులా డివైడర్స్ వేసుకొని మధ్యలో అయితే ఈ తార్ రోడ్డు వేయడం అయితే స్టార్ట్ చేశారు. ఈ రోడ్డు విడ్త్ కూడా 11+11 మీటర్స్ తో అయితే ఉంటుంది. ప్రెసెంట్ నేను ఈ వీడియోలో ఈ E7 రోడ్డుకి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఏ లొకేషన్ లో ఈ పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి, అలాగే ప్రెసెంట్ బసవతారకం హాస్పిటల్ ఇంకా ఎలా ఉంది మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్లో E7 రోడ్ ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అవుతుందో మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తాను. ఈ E7 రోడ్డు మందడం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరంతో అయితే ఎండ్ అవుతుంది. ఈ అనంతవరం దగ్గర N18 రోడ్ జంక్షన్ దాటిన తర్వాత ఇది ఎండ్ అవుతుంది. ఇక్కడే కొండవిటి వాగు కూడా స్టార్ట్ అవుతుంది. ఇదంతా మీడియా సిటీ ఏరియా అనమాట. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తున్న కెనాల్ వచ్చేసి గ్రావిటీ కెనాల్. ప్రెసెంట్ తార్ రోడ్ వర్క్స్ వచ్చేసి గ్రావిటీ కెనాల్ వైపు అంటే బసవతారకం హాస్పిటల్ పక్కనే అయితే జరుగుతున్నాయి. అంటే N15, N16 రోడ్ల మధ్యలో అయితే చేస్తున్నారు. లాస్ట్ టైము N14, N15 రోడ్ మధ్యలో అయితే జరిగినాయి ఆ వర్క్స్. ఇక్కడ మీకు కనిపిస్తున్న రోడ్డు వచ్చేసి N13 రోడ్డు. N13 తర్వాత N12, N11 రోడ్లు అయితే వస్తాయి. ఇదంతా కోర్ క్యాపిటల్ ఏరియా అనమాట. ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలోని జస్టిస్ సిటీ క్రాస్ అయ్యి ఇటువైపు అయితే వెళ్తుంది రోడ్డు. ప్రెజెంట్ తార్ రోడ్ వేసే వర్క్స్ వచ్చేసి చైనేజ్ నెంబర్ 7+800 నుండి చైనేజ్ నెంబర్ 8+300 వరకు జరుగుతున్నాయి. DBM ఫస్ట్ లేయర్ వర్క్స్ అయితే చేస్తున్నారు. అంటే ఈ తార్ రోడ్ వచ్చేసి 2 లేయర్లు వేస్తున్నారు. ఇది ఫస్ట్ లేయర్ అనమాట. మొత్తం 11 మీటర్స్ విడ్త్ ఉన్న ఈ రోడ్లో ఏంటంటే 5.5 మీటర్స్ వరకు అయితే వేస్తున్నారు. తర్వాత ఇటుపక్క కూడా ఇంకో 5.5 మీటర్స్ వేస్తారు. మొత్తం 11 మీటర్స్ అన్నమాట ఒక పక్క. అంటే 3 లైన్స్ ఇది. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మీరు చూడండి. ఇక్కడ మీకు ల్యాండ్ కనిపిస్తుంది చూసారా? ఇది వచ్చేసి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్‌కి సంబంధించిన ల్యాండ్ ఇది. లాస్ట్ టైమ్ ఇక్కడ సాయిల్ టెస్టింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయినాయి. త్వరలో ఈ బసవతారకం హాస్పిటల్ పనులు కూడా స్టార్ట్ అవుతాయి. ఈ బసవతారకం హాస్పిటల్ వచ్చేసి N14, N15, N16 రోడ్స్ మధ్యలో అయితే ఉంటుంది. ఇది N15 రోడ్ దాటిన తర్వాత లాస్ట్ టైమ్ ఇక్కడ ఇటువైపు అయితే కంప్లీట్ చేశారు. అంతకుముందు మనం వీడియో అప్డేట్ ఇచ్చినప్పుడు N14, N15 రోడ్డు మధ్యలో 1 కిలోమీటర్ వరకు ఇలా తార్ రోడ్ అయితే కంప్లీట్ చేశారు. ఇప్పుడు N15, N16 రోడ్డు మధ్యలో ఇంకో కిలోమీటర్ వరకు అయితే కంప్లీట్ చేస్తున్నారు. ఒక 500 మీటర్స్ వరకు ఇటువైపు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో 500 మీటర్స్ అయితే చేసుకుంటూ N16 వరకు అయితే తీసుకెళ్తున్నారు. ఈ రోడ్డు RTL రోడ్ అనమాట. 11.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. 3+3 లైన్స్‌కి అయితే నిర్మిస్తున్నారు. ప్రెజెంట్ రోడ్డు మొత్తంలో ఏంటంటే స్టోమ్ వాటర్ డ్రైను, పవర్ లైన్స్, ICT లైన్స్, MV పవర్ డక్ట్స్ అయన్నీ నిర్మిస్తున్నారు. ఇక్కడ నుండే ఈ వర్క్స్ జరుగుతున్నాయి. ఒక 500 మీటర్స్ వరకు. ఒక 5.5 మీటర్స్ వరకు ఏంటంటే DBM ఫస్ట్ లేయర్ వర్క్స్ అయితే చేస్తున్నారు. తర్వాత దాని పక్కన కూడా ఇంకో 5.5 మీటర్స్ ఏస్తారు. దాని తర్వాత ఇంకో DBM టాప్ లేయర్ వర్క్స్ అయితే చేస్తారు. టాప్ లేయర్ వర్క్స్ చేసిన తర్వాత రోడ్డు మొత్తం అయితే కంప్లీట్ అవుతుంది. లాస్ట్ టైమ్ మనం అప్డేట్ ఇచ్చిన చైనేజ్ నెంబర్ వచ్చేసి 6+400 నుండి 7+800 వరకు అయితే ఏశారు ఒక సైడ్ మొత్తం. అలాగే ఈ రోడ్డుకి పక్కనే ఎల్‌పిఎస్ లేఅవుట్ జోన్ 2A, 2B అయితే ఉంటుంది. ఆ ఎల్‌పిఎస్ రోడ్ వర్క్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. ఆ ఎల్‌పిఎస్ లేఅవుట్‌లలో మనకి కలెక్టర్ రోడ్స్ అలాగే ఇంటర్నల్ రోడ్స్ అయితే వస్తాయి.
మన రాజధాని ప్రాంతంలో ట్రంక్ రోడ్లతో పాటు ఎల్‌పిఎస్ లేఅవుట్‌లలో కలెక్టర్ రోడ్స్, ఇంకా లోకల్ రోడ్స్ అయితే నిర్మిస్తారు. కలెక్టర్ రోడ్స్ వచ్చేసి 25 మీటర్స్ రైట్ ఆఫ్ వే అయితే ఉంటాయి. ఆ కలెక్టర్ రోడ్స్ డైరెక్ట్‌గా ఈ ట్రంక్ రోడ్స్‌కి అయితే కనెక్టివిటీ ఇస్తారు. ఈ రోడ్డు మొత్తం 12 జంక్షన్‌లనైతే క్రాస్ అవుతుంది. అంటే ఎన్‌ఐ టు ఈ7 రోడ్ జంక్షన్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి, ఒక్కొక్క జంక్షన్ క్రాస్ అయ్యి, లాస్ట్‌లో ఎండింగ్‌లో వచ్చేసి ఎన్‌ఐటీను ఈ7 రోడ్ జంక్షన్ దాటిన తర్వాత ఈ రోడ్డయితే ఎండ్ అవుతుంది. ఇది ఆర్‌టీఎల్ రోడ్ అని చెప్పాను కదా! అమరావతి రాజధాని ప్రాంతంలో ఆర్‌టీఎల్ రోడ్స్ వచ్చేసి 107.86 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకైతే నిర్మిస్తున్నారు. ఈ 50 మీటర్స్ రైట్ ఆఫ్ వే అయితే ఉంటాయి. ఈ రోడ్లతో పాటు అంటే ఇది 3+3గా రోడ్డు నిర్మాణంతో పాటు లెఫ్ట్ సైడ్ మనకి స్టోమ్ వాటర్ డ్రైను, పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్, వాటర్ సప్లై నెట్వర్కు, రీయూజ్ వాటర్ లైన్స్ అయన్నీ వస్తాయి. దాని పక్కనే మనకి వాకింగ్ ట్రాకు, సైక్లింగ్ ట్రాకు, అవెన్యూ ప్లాంటేషన్స్ అయితే వస్తాయి. రోడ్డుకి 2 వైపులా మనకి సేము వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ ఇంకా అవెన్యూ ప్లాంటేషన్స్ అయితే వస్తాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. అలాగే ఈ రోడ్డు 50 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉంటుందని చెప్పా గదా! రోడ్డొచ్చేసి 11+11 మీటర్స్ అయితే ఉంటుంది. అంటే 22 మీటర్స్ రోడ్డనమాట. ఇంకా రైట్ సైడు, లెఫ్ట్ సైడు మిగతాది అంటే బఫర్ జోన్ కిందయితే వదులుతారు. రైట్ సైడ్ ఒక 14 మీటర్సు, ఇంకా లెఫ్ట్ సైడ్ ఒక 14 మీటర్స్ అయితే బఫర్ జోన్ ఉంటుంది. ఆ బఫర్ జోన్‌లోనే మనకి అవెన్యూ ప్లాంటేషన్స్ అయన్నీ వస్తాయి. మన రాజధాని ప్రాంతంలో నిర్మిస్తున్న రోడ్లలో ఏంటంటే, మేజర్ ఆర్టీఎల్ రోడ్స్ ఉంటాయి, ఆర్టీఎల్ రోడ్స్ ఉంటాయి, సబ్ ఆర్టీఎల్ రోడ్స్ ఉంటాయి, ఇంకా సీడ్ యాక్సెస్ రోడ్డు, కలెక్టర్ రోడ్డు, ఇంకా లోకల్ రోడ్స్ అయితే ఉంటాయి. మొత్తం 1680 కిలోమీటర్ల వరకు రోడ్ నెట్వర్క్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు తారు వేసే ఈ డంపర్లు ఎన్నున్నాయో. బ్యాక్ టు బ్యాక్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుండి మనకు కొంచెం ముందుకెళ్ళంగానే N16 రోడ్డయితే వస్తుంది. దాని పక్కనే గ్రావిటీ కెనాల్ కూడా ఉంటుంది. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి రోడ్డు మొత్తం ఎలా కనిపిస్తుందో. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో నిర్మిస్తున్న ప్రతి ఒక్క రోడ్డుకి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.